కరేబియన్ సముద్రంలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు దేనికి సంకేతం? లాటిన్ అమెరికాలో వెనిజులాపై ట్రంప్ ఎందుకు గురి పెట్టాడు? నిజంగా అక్కడ డ్రగ్స్ క్వార్టర్స్ పై యుద్ధం జరుగుతోందా? ఆ ముసుగులో ఆ చిన్ని దేశంలో పెద్ద చమురు నిల్వల్ని దోచుకునేందుకు ట్రంప్ కుటిల పన్నాగం అమలు చేస్తున్నాడా? కరేబియన్ సముద్ర జలాల్లో ఏం జరుగుతోంది? చమురు కోసం ట్రంప్ వేట మొదలు పెట్టాడా? కరేబియన్ సముద్రంలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు. లాటిన్ అమెరికాలో వెనిజువెలాపై కన్నేసిన ట్రంప్. డ్రగ్ క్వార్టర్స్పై యుద్ధమంటూ ప్రపంచం ముందు కబుర్లు. వెనిజువెలాలో చమురు నిల్వల్ని చేజిక్కించుకునే పన్నాగం. పక్క దేశాలతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో ట్రంప్ను ఎవరూ బీట్ చేయలేరు. తనకు నచ్చని దేశాన్ని నయానో భయానో దారికి తెచ్చుకోవడమే అమెరికా ఇన్నాళ్లు చేస్తూ వచ్చింది. ఇప్పుడు లాటిన్ అమెరికాలోని వెనిజువెలా దేశంపై కన్నేసిన ట్రంప్ అక్కడి చమురు నిల్వలను దోచుకునేందుకు కుటిల కుతంత్రాలకు తెరలేపారు. వెనిజువెలాను ఆక్రమించుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా వెనిజువెలా దేశంపై ట్రంప్ కన్నేశాడు. అక్కడ డ్రగ్స్ ముఠాలకు అడ్డాగా మారిందన్న నెపంతో ఆ దేశాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. కరేబియన్ సముద్రంలో అగ్రరాజ్యం భారీగా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, సబ్మెరైన్లు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది. ఏ క్షణమైనా వెనిజువెలాలోకి చొరబడుతామన్నట్లు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు 4500 మంది యుఎస్ ఆర్మీ, 2300 మంది మెరైన్ కమాండోలు ఉన్నారు. వెనిజువెలాకు అతి కొద్ది దూరంలోనే అమెరికా దళాలు సైనిక విన్యాసాలు, కవ్వింపు చర్యలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. లాటిన్ అమెరికాలో వెనిజువెలా వాషింగ్టన్ మాటను వినడం లేదు. దీంతో దాన్ని నయానో భయానో లొంగదీసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్. అప్పుడు చమురు నిల్వలను గుప్పెట పట్టొచ్చు. ఈ ప్లాన్ ఇప్పటిది కాదు. హ్యూగో చావెజ్ వెనిజువెలా అధినేతగా ఉన్నప్పటి నుంచి అమెరికా దానిపై పట్టు కోసం ప్రయత్నిస్తూనే ఉంది. ట్రంప్ అధికారంలోకొచ్చాక మరోసారి అదే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెనిజువెలా అధ్యక్షుడు మదురోను పదవి నుంచి దింపో లేదా ఆయన అడ్డును తొలగించుకునో ఆ దేశంపై పట్టు కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. తనకు నమ్మకమైన నాయకుణ్ణి వెనిజువెలా పీఠంపై కూర్చోబెట్టి అక్కడి చమురు నిల్వలను దోచుకోవాలన్నది ట్రంప్ ఎత్తుగడ. అందుకే ప్రపంచం ముందు మాత్రం డ్రగ్స్ కార్టెల్స్ పై యుద్ధమన్న ముసుగు కప్పి వెనక నుంచి చమురును చేజిక్కించుకునే కుట్రలు పన్నుతున్నాడు. చాలా పెద్ద ఎత్తున ఇంధన వనరులు ఉన్నాయి. ఎనర్జీ రిసోర్సెస్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇలాంటి పెద్ద పెద్ద రిసోర్సెస్ వెనిజువెలాలో చాలా కాలంగా ఉన్నాయి. ఆ వెనిజువెలా ఆయిల్ రిసోర్సెస్ కోసమే అమెరికా గొడవ చేస్తుందని చాలా మంది వాదించడం జరుగుతుంది. ఆయిల్ రిసోర్సెస్ ఎప్పటి నుంచి అయితే వెనిజువెలాలో వచ్చిందో వెనిజువెలా రాజకీయ రూపురేఖలు కూడా మారాయి. కొంతవరకు చూసుకుంటే వెనిజువెలా ఎకనామిక్ పాలసీ కూడా ఆయిల్ రిసోర్సెస్ ని వాడుకుని పెద్ద ఎత్తున ఒక నిజమైన ఆర్థికంగా బలమైన దేశంగా ఎమర్జ్ కాలేకపోయింది. అమెరికాకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి లాటిన్ అమెరికాలో ఇంత పెద్ద ఎత్తున ఒక గందరగోళ గవర్నమెంట్ ఉండటం, అక్కడున్న గవర్నమెంట్ తో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొని ఉండటం అమెరికా నాయకులకి ఎప్పటి నుంచో సహించలేకపోతున్నారు. లాటిన్ అమెరికాలో డ్రగ్స్ ముఠాలు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను తయారు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. అమెరికాలో యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేయడంలో వెనిజువెలాదే అత్యంత కీలక పాత్ర అని ఆయన విమర్శిస్తున్నాడు. అందుకే డ్రగ్స్ ముఠాల ఆట కట్టించేందుకు మాదక ద్రవ్యాలున్న నౌకలు, స్థావరాలపై దాడులకు దిగుతున్నామని ప్రపంచానికి చెబుతున్నాడు ట్రంప్. వెనిజువెలా అధ్యక్షుడు చర్చలకు రావాలని పిలుపునిచ్చినా ట్రంప్ దాన్ని పట్టించుకోవడం లేదు. అక్కడ పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. ట్రంప్ కన్నేశాడంటే ఇక అంతే. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళంటాడు. ఎవ్వడి మాట వినడు. అధికార బలంతో ఎలాగైనా సరే అనుకున్నది సాధించాలని కత్తి కడతాడు. మాట వింటే సరే, వినని వాళ్లను సామదాన భేద దండోపాయాలతో దారికి తెచ్చుకోవాలని చూస్తాడు. వెనిజులా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ప్రపంచంలోని చమురు ఎక్కువగా దొరికే దేశమిది. దీంతో
వెనిజులాను ఎలాగైనా దారికి తెచ్చుకొని క్రూడ్ ఆయిల్ ని చేజిక్కించుకోవాలనేది ట్రంప్ మాస్టర్ ప్లాన్. దానికి డ్రగ్స్ పై ఉక్కుపాదం, మాదక ద్రవ్యాలపై పోరాటం అంటూ తెగ బిల్డప్పులు. ఇంతకీ వెనిజులానే ట్రంప్ ఎందుకు గట్టిగా టార్గెట్ చేశాడు? వెనిజువెలా చిన్న దేశమే అయినా అపారమైన చమురు నిల్వలు. వెనిజువెలాను ఆక్రమించుకోవాలని ట్రంప్ కుయుక్తులు. 2017లోనే వెనిజువెలాపై యుద్ధం చేయాలన్న ఆరాటం. కరేబియన్లో చమురు నిల్వల్ని దోచుకెళ్లాలని అగ్రరాజ్యం కుతంత్రం. వెనిజువెలా లాటిన్ అమెరికాలోని ఒక చిన్న దేశం. కానీ అపారమైన చమురు నిల్వలు ఈ దేశం సొంతం. 2021 నాటికి వెనిజువెలాలో 48,000 మిలియన్ టన్నుల చమురును గుర్తించారు. ప్రపంచ చమురులో అది 17% సమానం. వెనిజువెలాను ఆక్రమించుకోవాలన్న ఆశ ట్రంప్నకు ఎప్పట్నుంచో ఉంది. 2017లోనే ఆయన వెనిజువెలాపై యుద్ధం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించిన సందర్భాలున్నాయి. 2023లో సైతం వెనిజువెలా కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని ప్రకటించాడు. ఆ దేశాన్ని, అక్కడి చమురు మొత్తాన్ని తీసుకోవాలన్న ఆకాంక్షను చాలాసార్లు వ్యక్తం చేస్తూ వచ్చాడు ట్రంప్. ఇప్పుడు ఆ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించినప్పటి నుంచి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలపై ట్రంప్ చాలా కఠినంగా ఉంటూ వస్తున్నాడు. వెనిజువెలా నుంచి వస్తున్న డ్రగ్స్ వెనక ఆ దేశాధ్యక్షుడు మదురో ఉన్నాడన్నాడు. ఆయన జాడ చెప్పి అరెస్టుకు సహకరిస్తే ఏకంగా $50 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 430 కోట్ల రూపాయలు ఇస్తామంటూ వైట్ హౌస్ ప్రకటించింది. ఈ క్రమంలోనే వెనిజువెలా నుంచి వస్తున్న ఓ నౌకపై కరేబియన్ సముద్రంలో అమెరికా దాడులకు దిగింది. కరేబియన్ సముద్ర జలాల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ తో విన్యాసాలు చేస్తూ వెనిజువెలాను రెచ్చగొడుతోంది. మదురో దీనికి ధీటుగా స్పందించారు. అమెరికా సైన్యంతో అవసరమైతే యుద్ధానికి సిద్ధమనేలా తమ వార్షిప్లను రంగంలోకి దింపింది. ఈ చర్యతో ట్రంప్ కోపం నషాళానికంటింది. 8 వార్షిప్లను దక్షిణ కరేబియన్ కు పంపాడు. F-35 ఫైటర్ జెట్లను ప్యూర్టోరికోలో మోహరించారు. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను మోహరించాడు. అమెరికాతో పోల్చితే వెనిజువెలా చాలా చిన్న దేశం. దాదాపు 3,15,00,000 మంది జనాభా ఉంటారు. 1,23,000 మంది సైనిక బలముంది. 229 యుద్ధ విమానాలు, 30 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఆయుధ సంపద కలిగిన అమెరికా వద్ద మొత్తం 13,000 విమానాలు ఉన్నాయి. వెనిజువెలాకు చైనా, రష్యాతో సన్నిహిత సంబంధాలున్నాయి. కాకుంటే భౌగోళికంగా వీటికి చాలా దూరంగా ఉంటుంది వెనిజువెలా. మరి ఆయా దేశాలు ఏ మేరకు స్నేహహస్తం అందిస్తాయనేది అనుమానమే. నిజంగా ప్రభుత్వాన్ని పడేసి వేరే ప్రభుత్వాన్ని తీసుకొస్తారా, లేదా ఇప్పుడున్న ప్రభుత్వంతో చర్చల ద్వారా డ్రగ్స్ లేదా ఈ మాదక ద్రవ్యాల ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఆపే విధంగా ప్రయత్నిస్తారా అని చూడాలి. ముందు రోజుల్లో ఇది నిజంగా ఒక ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్, ఒక యుద్ధానికి దారితీస్తుందా, లేదా ఒక చిన్న మిలిటరీ స్కామిష్, అంటే అమెరికాకి వెనిజువెలాకి మధ్య ఉన్న మిలిటరీ డైమెన్షన్ తీసుకుంటే అసలు పొంతనే లేదు. ఒక చిన్న ఆర్మ్డ్ ఇంటర్వెన్షన్ ఏమైనా జరుగుతుందా, లేదా ఆర్మ్డ్ బాంబింగ్ కానీ, లేదా మిలిటరీ యాక్షన్ ద్వారా ఈ నార్కో టెర్రరిస్ట్ అంటామా, ట్రాఫికర్స్ అంటామా, డ్రగ్ డీలర్స్ అంటామా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందా అన్నది వేచి చూడాలి. తమపై దుందుడుకుగా యుద్ధోన్మాదంతో ముందుకొస్తే తాము కూడా తగ్గేదే లేదని తగిన సమాధానమిస్తామని ట్రంప్ తీరును మదురో తప్పుబడుతున్నారు. వెనిజువెలా సైనిక బలం అంతంత మాత్రంగానే ఉంది. భౌగోళికంగా కూడా అగ్రరాజ్యాలైన రష్యా, చైనా, ఇతర మిత్రులని చెప్పే దేశాలకు దూరంగా ఉంది. యుద్ధ పరిస్థితులు తలెత్తితే వెనిజువెలా ఎలా డీల్ చేస్తుంది? చిన్న సైన్యం, తక్కువ ఆయుధ సంపత్తి ఉన్న ఈ దేశం అగ్రరాజ్యంతో ఈ పోరులో కలబడి నిలబడగలదా అనేది అనుమానమే. అంటే ట్రంప్ కుయుక్తులకు మరో చిన్న దేశం బలవనుందా అని ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది చూడాలి.